రావటం ఎంత ఆశ్చర్యపోయాను నేను నిజంగా. ఏదో పరమశివుడు అక్కడి నుంచి హిమాలయస్లో దిగి వచ్చినట్టుగా దబ్బుకు రండి సార్ 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 ఏంటి సార్ ఎలా వచ్చారు ఈ కుటీరానికి అని అడిగాను నేను. లేదు ఇటు పోతున్నాను, ఇటు ఈ రోడ్డు అమ్మట పెడుతూ ఇది మన విశ్వనాథ్ గారి ఇల్లు అని చెప్పి తెలిసింది, అందుకని లోపలికి వచ్చానన్నారు. చూడండి ఎంత సింప్లిసిటీ ఆ మనిషిలో మనకు కనిపిస్తుందో. అప్పటికే నేను శంకరాభరణం తీసిన డైరెక్టర్ని, కానీ అంత ఓపెన్ హార్టెడ్గా ఉండి తర్వాత ఇప్పుడు మేము ఇద్దరం కలిసి ఈ ఉత్తమ విలన్ పనిచేయటంలో ఒక 20 రోజులు కలిసి పనిచేయటం వల్ల అనేక విషయాలు మేము పంచుకున్నాం ఒకరికొకరు. అది మాత్రం నిజం. అంటే నటుడిగా ఆయనతో నటుడిగా ఈ ఎక్స్పీరియన్స్ అంటే ఇద్దరు ఒక అద్భుతమైన దర్శకులు, అద్భుతమైన దర్శకులు వేరొకరి దర్శకత్వంలో నటులుగా పనిచేస్తున్నప్పుడు మీ ఇద్దరి మధ్య మా ఇద్దరి మధ్య ఉండే దానికంటే అదే చెప్పుకున్నారు. ఇద్దరు లెజెండ్స్ ఒక డైరెక్టర్ దగ్గర పనిచేస్తున్నప్పుడు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది టువర్డ్స్ ది డైరెక్టర్ అని. కానీ మేమిద్దరం కూడా మామూలు నటుడు రోజు కూలీ తీసుకున్న నటుల్లాగానే ఉన్నాం, కానీ ఆయన ఒక పెద్ద లెజెండ్ లాగా ఆయన బిహేవ్ చేయలేదు, నేను ఒక లెజెండ్ అని నేను బిహేవ్ చేయలేదు. ఏం సార్ మేము చేయాలి అని అనేవాడు ఆయన కూడా, డైరెక్ట్ సార్ అనేవాడు. ఆయన కింద యాక్ట్ చేశాడు అతను రమేష్ అరవింద్. సో అంత అది హాస్యంగా అంటాం కాదు, హాస్యంగా అంటే చిన్న సురుకుంటుంది దాంట్లో కూడా, బట్ అలాంటివి ఏవి ఒక ఇది పెట్టుకుని చేసినవి కాదు. ఇద్దరం కూడా డైరెక్ట్గా అట్లా చెప్పాలో అటు చేసి ఆయన పెద్దగా నాకు ఒక్క రోజున మాత్రం సజెషన్ ఇచ్చారు, ఇక్కడ నువ్వు ఈ గద్గదం కంటే ఆ తర్వాత వచ్చే చిన్న దాని మీద గద్గదం వస్తే బెటర్ మనంతే. అది అట్లా అదొక అదృష్టం. మళ్ళీ మనం ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా చేసుకుపోవటం వేరు. నాకు అధికారం లేదు సార్ మీరు ఇలా చెప్తే బాగుంటుందని చెప్పే అర్హత లేదు, అధికారం. కానీ ఆయనకుంది అధికారం. ఈ సందర్భంలోనే ఒక గమ్మత్తైన విషయం తెలియపరిచింది ఏంటంటే ఆయన నాకు ఐ డోంట్ నో అట్ ఆల్, నేను నీకంటే 4 నెలలు చిన్న అయ్యా చిన్న అన్నారు, నువ్వే పెద్ద నాకంటే అని వయసులో. అదో గొప్ప విషయం అది అన్ని. సరే చాలా స్వీట్ పర్సన్ కూడా ఆయన. ఏమీ అలా వేషజానికి పోయి అలా బిహేవ్ చేసి మిగతా వాళ్ళందరినీ కంగారు పెట్టేసి నేను బలానా అని ఏమీ కనపడలేదు. అందుట్లో ఆయన దగ్గర ఓనమాలు నేర్చుకున్న కమల్ హాసన్ ప్రొడ్యూసర్ పైగా. సో హీ కెన్ డూ ఎనీథింగ్, హీ కెన్ డిక్టేట్ హిమ్సెల్ఫ్, హీ కెన్ ప్రూవ్ హిస్ ప్రెజెన్స్ దేర్. సహజంగా మామూలు మనిషిలాగా ప్రవర్తించారు. అందరికీ స్ఫూర్తి. మహానుభావుడి వాళ్ళ అసలు ఏమిటో వెళ్లాల్సిందే. నిజానికి నా అనారోగ్య కారణాలు అన్న వెళ్ళలేదు, అది కాకపోయినా కూడా నాకు భయం కూడా చూడలేను. నేను అంత సజీవంగా చూసిన మనిషిని ఇవాళ అలా ఎక్కడో ఏదో పార్థివ దేహాన్ని అంటే ఆ భయం వేసి కూడా వెళ్ళలేదు నేను. అది అంటే కొన్ని సినిమాలు కానీ లేకపోతే కొన్ని కథాంశాలు కానీ లేకపోతే కొన్ని సన్నివేశాలు కానీ మనల్ని అది చూసిన తర్వాత చాలా కాలం వెంటాడుతూ ఉంటాయి. ఒక మంచి సినిమా చూసినప్పుడు దాన్ని తర్వాత హ్యాంగ్ ఓవర్ నుంచి బయటపడడం చాలా కష్టం అంటారు. అలా బాలచందర్ గారి సినిమాల్లో మిమ్మల్ని బాగా కదిలించి వేసిన సన్నివేశం కానీ కదిలించి వేసిన సినిమా కానీ ఏంటి? నాకు మెమరీ పవర్ చాలా తక్కువ అండి. నాకు టోటల్గా గుర్తుపెట్టుకుంటాం, కానీ పిన్ పాయింట్ చేసి ఈ సినిమాలో ఈ సన్నివేశం నన్ను ఇప్పటిదాకా కూడా వెంటాడుతుందని నేను దప్పుకు చెప్పలేను. ఐ కెన్ ఎవ్రీథింగ్ ఐ లైక్ ఇట్. అలాంటప్పుడు ఇందాక కూడా అదే చెప్పాను నేను, పరమేశ్వరుడు రూపం చూసి నీ చేయి బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది, నీ కంఠంలో గరడం నేను నీలంగా ఉండే ఆ పాయింట్ నచ్చింది, లేకపోతే గంగా నచ్చింది అని చెప్పలేట. ఇందాక కూడా అదే చెప్పాను నేను. అదే చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఓవరాల్గా ఒక మొత్తం టోటల్గా మనకు నచ్చినప్పుడు అన్నీ బాగానే ఉంటాయి, అన్ని సినిమాలు బాగానే ఉంటాయి. ఏదో కొత్త విషయం ఈ సినిమాలో ఉంది అనిపిస్తుంది. దీంట్లో ఇది బాగా చక్కగా ఈ సన్నివేశాన్ని బాగా చిత్రీకరించారనిపిస్తుంది. అట్లా ఉంటుంది. కానీ దేనికి అది ఈ బిట్ ఒక్కటే బాగుంది అంటానికి అన్నీ బాగున్నప్పుడు ఏ బిట్ అని బాగుంటాం? 16 స్వీట్స్లో అన్నీ బాగానే ఉంటాయి, ఒక చోట తయారైనవి. రసగుల్లాయే బాగుందంటానికి కాదు. అట్టగా మహానుభావుడు ఏం చేసినా అదొక సృష్టి. అది ఆయనకి. అందుకని అలా నేను చెప్పలేను, పిన్ పాయింట్ చేసి చెప్పలేను. చివరిగా బాలచంద్ర గారి గురించి ఆయన వ్యక్తిత్వం గురించి ఒక మాటలు చెప్పమంటే ఏం చెప్తారు? ఆయనకి ఇంకొక ఆయన లాంటి మరో వ్యక్తి లేరు, ఉండరు. ఆయనకి ఆయనే అంతే, అంతకంటే నేనేం చెప్పలేదు. హీఈస్ హిమ్సెల్ఫ్, దట్స్ ఆల్. హీ విల్ మళ్ళీ రీప్లేస్మెంట్ అంటూ ఉండదు, దానికి ఒక ఆల్టర్నేటివ్ కూడా లేదు ఇప్పుడప్పుడే.
చెప్పగలను, నాకు తోచినంత వరకు. వస్తే రావచ్చు, అది వేరే సంగతి. కానీ ప్రస్తుతానికి నాకు ఎవరు కనపట్టలేదు అలా.